శృతి హాసన్ ప్రస్తుతం సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తోంది. ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో 3 ఏళ్లకు పైగా సహజీవనం చేసింది. ముంబైలో ఇద్దరు ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. అతని సహచర్యాన్ని శృతి హాసన్ చాలా ఎంజాయ్ చేసేది. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేది. అతనితో ఉన్న ప్రతి క్షణాన్ని శృతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఎంతో అన్యోన్యంగా ఉండే శాంతను, శృతి హాసన్ విడిపోయారు. ఇక శాంతను కంటే ముందు శృతి హాసన్ లండన్కి చెందిన మైకేల్ కోర్స్లేతో డేటింగ్ చేసింది. దాదాపు వీరు వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అతని కోసం సినిమాలు కూడా మానేసింది శృతి హాసన్. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పింది. ఒకరిద్దరు హీరోలతో శృతి హాసన్ డేటింగ్ చేశారనే పుకార్లు కూడా ఉన్నాయి. మైకేల్, శాంతనులతో సాగించినట్లు శృతి హాసన్ బహిరంగంగా హీరోలతో చేయలేదు. అయితే శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్స్కి బ్రేకప్ చెప్పడానికి ప్రధాన కారణం ఒకటేనట. ఆమెకు వివాహం అంటే ఇష్టం ఉండదట. చెప్పాలంటే భయమట. కొంతకాలం సహజీవనం చేశాక పెళ్లి చేసుకుందామని ప్రియుడు అడిగితే ఆమెకు నచ్చదట. వద్దని చెప్తుందట. పెళ్లి కావాలని ఒత్తిడి చేస్తే వదిలేస్తుందట. శాంతనకు కూడా గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణం ఇదేనంటూ నెట్టింట తెగ ప్రచారాలు జరుగుతున్నాయి.